1950 రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేయాలి. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను కల్పించాలి. దళితులకు మత స్వేచ్ఛను కల్పించాలి. దళితులకు మత స్వేచ్ఛను కల్పించాలి. దళితులకు మత స్వేచ్ఛను మతం పేరిట దళితులపై ప్రభుత్వాలు పడుతున్న కుట్రలను ఆపాలి. దళితులపై ప్రభుత్వాలు పడుతున్న కులరహిత చట్టాలను ఆపాలి. దళితులపైన ప్రభుత్వాలు పడుతున్న కుట్రలను సర్టిఫికెట్ ను కొనసాగించాలి. చింతాడ ప్రసాద్ కుల సర్టిఫికెట్ ను చింతాడ ఆనంద్ కుల సర్టిఫికెట్ ను కొనసాగించాలి. చింతాడ ఆనంద్ కుల సర్టిఫికెట్ ను సోదరులారా, ఈ మధ్య కాలంలో మన బాపట్ల జిల్లాకు చెందినటువంటి చింతాడ ఆనంద ప్రసాద్ అయినటువంటి ఒక పాస్టరు మరి కొంతమంది పైన దాడులు చేస్తే వారిపైన SC/ST అట్రాసిటీ చట్టం నమోదు చేయమని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టించారు. మరి దానిపైన ఏదైతే చింతాడ ప్రసాద్ ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారులు ముద్దాయిలు ఉన్నటువంటి వ్యక్తులు హైకోర్టుకు వెళ్లి చింతాడ ప్రసాద్ గారు SC కాదు, అతను BCC అని చెప్పేసి వారిపైన పెట్టినటువంటి అట్రాసిటీ చట్టం రద్దు చేయాలని చెప్పేసి కోర్టులో ఫైల్ చేస్తే మరి దళితులకైతే SC/ST అట్రాసిటీ చట్టం వర్తిస్తుంది. అతను చింతాడ ప్రసాద్ క్రైస్తవుడు కాబట్టి అతను ఫిర్యాదు చేసినటువంటి ఏదైతే అట్రాసిటీ చట్టం ఉందో వర్తించదని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. దానిపైన మరి చింతాడ ప్రసాద్ నేను SC మాదిగ సామాజిక వర్గంలో జన్మించాను, నా పైన ఈ రోజు కూడా వివక్షత ఉంది, నేను క్రైస్తవాన్ని అనుసరించినంత మాత్రాన నా పైన వివక్షత పోదు, నా కులం పోదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. అయితే కేంద్రంలో ఉన్నటువంటి మనవాద ప్రభుత్వాలు కానివ్వండి, మరి రఘురామకృష్ణరాజు వంటి వ్యక్తులు కానివ్వండి, వీరందరూ కూడా కుట్రబన్ని సుప్రీంకోర్టు చేత కూడా చింతాడ ప్రసాద్ SC కాదు, అతను దళిత క్రైస్తవుడు కాబట్టి SC/ST అట్రాసిటీ చట్టం వర్తించదని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అది దురదృష్టకరమైనటువంటి జడ్జిమెంట్ గా మేము ప్రజా సంఘాలుగా భావజాలంగా వ్యక్తులుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అయితే ఒక వ్యక్తి SC కులంలో జన్మించినంత మాత్రాన అతను క్రైస్తవాన్ని అనుసరించినప్పుడు కూడా అతనికి పైన పుట్టుకతో వచ్చేటువంటి వివక్షత అనేది పోదనేది నగ్న సత్యం. కాబట్టి ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నాయో ఆ ఆర్డర్ను రద్దు చేసి దళితులందరికీ కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 25-26 ప్రకారం మత స్వేచ్ఛ ఏదైతే కల్పించినాయో ఆ మత స్వేచ్ఛను మతాలతో సంబంధం లేకుండా మాకు కూడా SCలు కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గత 2 రోజుల క్రితం ఏదైతే బాపట్ల జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి చింతాడ ఆనంద ప్రసాద్ BCC అతను SC కాదని చెప్పేసి క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేశారు, ఆ రద్దుని పునఃసమీక్షించాలని చెప్పేసి అతన్ని SC సర్టిఫికేట్ కొనసాగించాలని చెప్పేసి ఈ రేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి దళిత సంఘాలుగా, క్రైస్తవ అభిమానులుగా, అదేవిధంగా ప్రజా సంఘాలుగా ఈ భావజాలం కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకసారి జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి న్యాయస్థానాలు గాని మరి రాజకీయ పార్టీలు గాని ఎన్నికల సమయాల్లో మేము దళిత క్రైస్తవులకి అసెంబ్లీ తీర్మానం చేశాం, SC హోదా కోసం ఏదైతే పోరాడతామని చెప్పేసి వారు చెప్పారు. ఆ పోరాటానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి తీర్మానాలకు కట్టుబడి దళిత క్రైస్తవులకు SC హోదా కోసం పార్లమెంటు వేదికగా వాళ్ళు కేంద్రాన్ని కోరాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను ఖచ్చితంగా రద్దు చేయాలి. ఏదైతే కమిటీలు ఉన్నాయో రంగనాథ్ మిశ్రా కమిషన్ కానివ్వండి, ఈ రోజు కేజీ బాలకృష్ణ కమిటీ ఒకటి పనిచేస్తా ఉంది. దళిత క్రైస్తవులకు SC హోదా పైన వారు కమిటీ వేసారు, కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది. మరి గతంలో రంగనాథ్ కమిషన్ దళితులు మతం మారినంత పైన వారు సామాజిక దృక్పథం హోదా మారదని చెప్పేసి వారిని SCలు గుర్తించని చెప్పేసి వారు నివేదిక ఇచ్చినప్పుడు కూడా ఆ నివేదికను తొక్కిపెట్టి ఈ రోజు కూడా కాలయాపన చేస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మరి క్రైస్తవ మిషనరీ అన్ని కూడా దీనిపైన ముక్తకంతంతో సంఘీభావంగా దళిత క్రైస్తవులకు SC హోదా వచ్చేంత వరకు కూడా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసేంత వరకు కూడా అందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్. ఈనాటి చింతాడ ఆనంద్ గారి SC సర్టిఫికేట్ ను రద్దుపరిచిన దానికి
మన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈనాడు మనం రాసుకున్నాం రాజ్యాంగాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఇవాళ ఈ రాజ్యాంగం పూట్లు పొడుస్తా ఉంది. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి మనువాద సిద్ధాంతం, హిందూ మతతత్వ ఎజెండా తీసుకుని ఇవాళ న్యాయస్థానాలు కూడా ఇవాళ ఎస్సీల పైన దాడులు కొనసాగిస్తా ఉన్నాయి. వాళ్ళకి అనుకూలంగా తీర్పులు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ ఎవరైనా సరే వాళ్ళు ఇష్టమైనటువంటి మతాన్ని తీసుకోవచ్చు. అటు క్రైస్తవులకు వెళ్ళొచ్చు, అటు హిందువులుగా వెళ్ళొచ్చు. కానీ మరి ఆయన పైన దాడులు చేస్తే, చింతాడ ఆనంద్ గారి పైన దాడులు చేస్తే ఎస్సీ ఎస్టీ ఎస్ఆర్టీ కేసు పెడితే అది కాదు నువ్వు పీసీసీ అని అతని మీద మరి సుప్రీంకోర్టు ద్వారా ఆయనకి వ్యతిరేకంగా తీర్పిచ్చినటువంటి పరిస్థితి. 2 రోజుల కిందట మరి అక్కడ కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు ఆయన బీసీసీ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సందర్భంలో మరి బాపట్ల జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గులున్నటువంటి పరిస్థితి. ఇది కూడా దళితులకే కాదు, ఇది రేపు మరొకటి కావచ్చు. మొత్తం దళిత వర్గం వాళ్ళ లౌకిక వ్యవస్థను కాపాడుకునే దాంట్లో ఉన్నటువంటి లౌకికవాదులు అందరూ కూడా ఏకమై ఈ తీర్పుల్ని మనం వ్యతిరేకించి రాబోయే భవిష్యత్తు కాలంలో మరి కార్యక్రమంలో మేమందరం భాగస్వామ్యం అవుతామని చెప్పి రేపల్లో ఒక మంచి వాతావరణం ఉంది. అన్ని ప్రజాస్వామ్యాలు కలుపుకుని వెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తు కార్యక్రమంలో మేమందరం కూడా సిపిఐ పక్షాన, ప్రజాస్వామ్యాల పక్షాన మేమందరం కూడా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లౌకికవాదులకి ధన్యవాదాలు నిర్వహించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దళిత సంఘాల మిత్రులకి, పెద్దలకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రధానంగా బాపట్ల జిల్లాలో ఏదైతే జరిగిందో చింతాడ ఆనంద్ అనే పాస్టర్ గారి మీద దాడి జరగటం, అది కోర్టుకు వెళ్తాం, సర్టిఫికేట్ వచ్చేటప్పటికి బీసీసీగా ఇవ్వటం అనేది ఇది చాలా దారుణమైన విషయం. దీనికి ప్రధానమైంది ఏదైతే ఉందో ప్రెసిడెంషియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తే తప్ప ఈ సమస్య అనేక చోట్ల పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం మనువాద సంస్కృతిని తీవ్రంగా సమాజం మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి సంబంధించి మణిపూర్ అట్లా అనేక రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు, అట్లాగే మహిళల మీద దాడులు పెద్ద ఎత్తున చేస్తా ఉంది. దీనికి అనేక చోట్ల నిరసనలు తెలియజేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం అసలు ఈ ప్రజా ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజా ఉద్యమాలని అసలు పట్టించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. దీనికి మన ప్రజా సంఘాలు అదేవిధంగా దళిత సంఘాలు కూడా ఒకసారి పునరాలోచన చేసి ఒకటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ఆ రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున, ఎందుకంటే బీజేపీ ఎన్నికల్లో ప్రకటించింది మాకు కనుక పూర్తి స్థాయి మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని పునఃపరిశీలిస్తాం, తిరగరాస్తామని చెప్పి అదే పద్ధతుల్లో ఈ రోజు మొత్తం సొసైటీలోనే ఈ విధమైన పరిస్థితుల్ని తీసుకొస్తుందో నేను ఎక్కువ విషయాలు ప్రస్తావించడం. దీనికి సంబంధించి ఒకటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా సమూలంగా ఈ రోజు ప్రైవేటు పరం చేసేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో, మైనార్టీలు ఉన్నారో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో ఇవాళ పూర్తి స్థాయిలో నిలమట్టం అయిపోయినాయి. ఇదే కాకుండా మహిళల్ని పెద్ద ఎత్తున కాపాడతామని చెప్పి మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో యువస్త్రీలను చేసి వాళ్ళని నగ్నంగా తిప్పడం, వాళ్ళని చంపేయటం. అట్లాగే ఎగ్మా నక్సలైట్ పేరుతో ఎగ్మాని చంపేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఈ రోజు మైనింగ్ గన్ను ఏదైతే ఉన్నాయో పెద్ద ఫ్యాక్టరీలు ఈ రోజు అక్కడికి వచ్చి గిరిజనుల మొత్తాన్ని కూడా ఆ అడవుల నుంచి తరవేసిన పరిస్థితి ఉంది. ఇట్లా మనం మాట్లాడుకుంటా పోతే
అసలు అనేక సమస్యలు ఈ రోజు ఉన్నవి. ఈ రోజు ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో ఈ ఎస్సీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మత మార్పిడి ద్వారా ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసి దాన్ని బీసీసీగా కన్వర్ట్ చేయడం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఒక్క ప్రెసిడెంషియల్ ఆర్డర్ను పెట్టుకుని భారత రాజ్యాంగానికి ఇది విరుద్ధమైంది. మత స్వేచ్ఛ ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చిందో ఆ మత స్వేచ్ఛని కాపాడాలని చెప్పి చేస్తూ ఐఏఎల్ తరఫున ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమం అంటే చర్చి స్థాయికి, పల్లె స్థాయికి, ఇంకా దిగువ స్థాయికి కూడా మనం తీసుకెళ్లితే తప్ప మన దళిత హక్కులు కాపాడబడవని చెప్పి మీ అందరికీ కూడా ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాం. రేపల్లి పట్టణంలో తాలూకా కేంద్రం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ముందు నిలబడి వివిధ ప్రజా సంఘాలు, దళిత సంఘాలుగా ఈరోజు ఈ జిల్లాలో అత్యధిక మంది ఎస్సీ దళిత జనాభా కలిగినటువంటి బాపట్ల జిల్లాలో ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం లౌకిక రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛని కాపాడాలి. ఈ జిల్లాకు సంబంధించిన చింత ఆనంద్ అనేటువంటి పాస్టర్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయటాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకునేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. అది రాముడినైనా, అల్లానైనా, యేసుక్రీస్తునైనా, ఇంకొక ఇతర ఆచార సాంప్రదాయాలను ఎవరైనా వాళ్ళు ఆచరించవచ్చు. అట్లాంటి మత స్వేచ్ఛ కల్పించబడింది. ఈ మత స్వేచ్ఛని ఈరోజు రాజ్యాంగంలో హక్కులను తూట్లు పడుస్తూ ఆర్థికంగా, రాజకీయంగా సమానత్వం వచ్చిన తర్వాత రద్దు చేయాలని రిజర్వేషన్ ఏవైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన దాన్ని ఒక అడుగు ముందుకేసి ఈరోజు వీళ్లు చర్చీలకు వెళ్తా ఉన్నారు, వీళ్లు పాస్టర్లుగా ఉన్నారు, వీళ్లు పీసీసీ అవుతారు. నిజమే, బీసీసీగా చర్చిలకు వెళ్లేటువంటి వాళ్ళు, పాస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మేము క్రైస్తవాన్ని ఆచరిస్తున్నాము, మేము ఆర్థికంగా, సామాజికంగా ముందుకెళ్ళాము, లేదు ఒక రకమైనటువంటి అభివృద్ధి ఉంది అనుకున్నప్పుడు ఆ రకమైనటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ రకంగా కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవలో భాగంగా పాస్టర్ ఆనంద్ అనేటువంటి ఆయన ఎస్సీ కేసును పెడితే ఈ ఇతను క్లాస్ సర్టిఫికేట్ రద్దు చేయండి, ఈయన చర్చికి వెళ్తున్నాడని చెప్పేసి దాన్ని దాదాపు 2 సంవత్సరాల కాలం నుంచి ఇది అత్యంత దారుణంగా ఈ జిల్లాలో ఈ ఘటన నడిపి ఈ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు చాలా కింద స్థాయి వరకు ప్రజా సమస్యల మీదకి వెళ్లి పనిచేస్తున్నారు కాబట్టి నిజంగా రద్దు అవుదేమో ఈ 2 మాసాల కాలంలో, ఏప్రిల్ మే మాస కాలంలో దాదాపు 2-3 దఫాలు పాస్టర్ చింతాడ ఆనంద్కి అట్లానే ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో అతన్ని వీళ్ళిద్దరిని కూడా పిలిచి విచారించి అనేక ఆధారాలు సేకరించారు. రద్దు అవదేమో క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఆశించాం. కానీ అనూహ్యంగా ఈరోజు గెజిట్ విడుదల చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేసినట్టు పరిస్థితి ఉంది. ఈరోజు మనం ప్రశ్నిస్తాం, ఇప్పటికీ కూడా ఇదే రేపల్లపట్నం ఉదాహరణకి కొన్ని చోట్ల దళితులు పెళ్లిళ్లు చేసుకుంటామంటే కళ్యాణ మండపాలు ఇవ్వని పరిస్థితి రేపల్లపట్నంలో ఉంది. లేదు, ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కొన్ని గ్రామాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల బార్బర్ షాపుల్లో ఈ దళితులుగా ఉన్నటువంటి వాళ్ళకి చేయనటువంటి పరిస్థితి ఉంది. 2 గ్లాసుల పద్ధతి ఉంది. దళితులు దేవాలయాల్లోకి వస్తుంటే దళితులు దేవాలయాలకు రానినటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, ఈ దేశంలో ఉంది. ఇప్పటికి కూడా ఈ రోజు ఆ రకమైన వైఖరి ఉంది. కానీ చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా ఈరోజు దళిత క్రైస్తవుల్ని వేధించడం కోసం ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దీన్ని ఆధారంగా చేసుకుని పాస్టర్ చింతాడ ఆనంద్ రద్దు చేయడం చాలా దుర్మార్గం. మన పక్కనే సజ్జవారిపాలెం గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన మిత్రుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు కట్టుకున్నటువంటి శ్మశానాలన్నీ, అక్కడ ఉన్నటువంటి వేసినటువంటి శ్మశానాల ఫోటోలు తీసి ఆయన ఇంటికి ఎవరైనా వెళ్లి పెళ్లి కార్డు ఇస్తే ఆ పెళ్లి కార్డు మీద ఉన్నటువంటి వాక్యాలని వీటన్నిటిని కూడా బేరీజ్ చేసుకుని వీళ్ళందరూ దళిత క్రిస్టియన్లు, వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయండి అని చెప్పేసి మన పక్కనే ఉన్నటువంటి సజ్జవారిపాలెం గ్రామానికి సంబంధించిన మిత్రుడు నగరం మండల కేంద్రంలో దాదాపు 4-5 మాసాల క్రితం దాదాపు ఒక 500-600 మంది సంబంధించిన వివరాలు తీసుకెళ్లి ఇచ్చాడు. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వస్తా ఉంది?
హిందువులు ముస్లింలు అదే సజ్జవారిపాలెంలో మొత్తం రామాలయానికి సంబంధించి వినాయక చవితికి సంబంధించి ఈరోజు అన్ని గ్రామాల్లో హిందూ మాల కావచ్చు, హిందూ మాదిక్ కావచ్చు, ఆచార సాంప్రదాయాలు ఉదయం మన సాంసరావు గారు ప్రస్తావిస్తున్నారు. పక్కనే పెనుమూడి రావణంతర్ లాంటి గ్రామాల్లో రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతున్న దళిత క్రిస్టియన్లు కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు అందరూ సహకరిస్తారు. క్రిస్టియన్లకు సంబంధించి జెండా పండుగ జరిగితే ఆ గ్రామంలో అందరూ పాల్గొంటారు. ఈ రోజు గ్రామాల్లో అందరూ ఐక్యంగా ఉన్నారు, ఎవరి మతం వారిది. కానీ మతానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కి లింక్ పెట్టి ఈరోజు చర్చీలకు వెళ్తున్నారనే పేరుతో క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయడం చాలా దుర్మార్గము. ఇప్పుడు ప్రారంభించారు. ఈ ప్రారంభం మీద ఈ రోజు బాపట్ల జిల్లా ఈ చింతాడ ఆనంద్ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు ఉందో దీని మీద ఈ రోజు మనందరూ ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఈ విధానం మీద ప్రజా సంఘాలు లేదు ఈ విధానాన్ని వ్యతిరేకించేటువంటి వామపక్ష పార్టీలు లేదు ఇతర కొన్ని ప్రతిపక్ష పార్టీలు అట్లానే ఈ రోజు విశాలంగా రేపల్లెపట్నంలో న్యాయవాదులు గాని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గాని లేదు మిగిలిన అనేక ప్రజా సంఘాల వాళ్ళు విశాలంగా వచ్చి పాల్గొన్నారు. ఇది ఆరంభం మాత్రమే, కానీ ఇది పెద్ద ఉప్పెనలాగా రాబోయే కాలంలో ప్రజలు తిరగబడతారు. మత స్వేచ్ఛ ఈరోజు క్రిస్టియానిటీ మీద ఈ దేశంలో విద్యను గాని వైద్యాన్ని గాని వీటన్నిటిని అభివృద్ధి చేసి అందరికీ సేవలు అందిస్తా ఉంటే ఇతర మతాలు ఆచరించే వాళ్ళు కూడా కొద్దో గొప్ప అక్కడక్కడ ఆకర్షితులయ్యి ఈ క్రిస్టియానిటీకి సంబంధించి ఆకర్షితులవుతున్నారు. క్రిస్టియానిటీ తీసుకున్నంత మాత్రాన ఆర్థికంగా ముందుకు రాలేదు. క్రిస్టియానిటీ తీసుకున్నంత మాత్రాన సమాజంలో అంటరానితనం పోలేదు. మతం వేరు, కులం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి వేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మళ్ళా పునరాలోచించాలి. ఈ విడుదల చేసిన గెజిట్ నేపథ్యంలో దీన్ని మళ్ళా రద్దు చేసి యథాతథంగా పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ ను కొనసాగించాలి. మరొక వ్యక్తి ఏ ఒక్క దళిత క్రిస్టియన్ల పేరుతో ఏ ఒక్కరిది జిల్లాలో ఏ ఒక్కరిది కోల్పోకూడదని చెప్పేసి ఉమ్మడిగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ వామపక్ష పార్టీలుగా సిపిఎం గా ఈ వైఖరి మేము దళిత క్రిస్టియన్లందరికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదా కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించారు. దాన్ని కూడా ఆచరించాలని చెప్పేసి మేము గౌరవప్రదంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము గౌరవప్రదంగా దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.